For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి శ్రీ స్వామి సిద్ధయోగి గారు. నమస్కారం గురుగారు. నమో నమః. గురుగారు, దశమహా విద్యల్లో ఏ దేవతను ఆరాధించడం వల్ల మనకు జరగబోయే ఆటంకాల నుంచి మనం బయటపడగలుగుతాం? దశమహావిద్యలు అనేది పరిశీలన చేస్తే దశమహావిద్యల్లో గత కాలంలో కొన్ని మేము తెలియచేశాము. అయితే కొన్ని నక్షత్రాల వారికి బాగా హెల్ప్ అవుతుంది దశమహావిద్యల్లో. వాటిలో రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళకి భువనేశ్వరి అని ఒక దేవత ఉందమ్మా. ఈవిడ చాలా రహస్య దేవతే, ఇది అందరికీ తెలియదు. భువనేశ్వరి, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళు భువనేశ్వరి సాధన చేయాలి. ఈ భువనేశ్వరి హ్రీం బీజ అని ఉంటాయి, ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం వల్ల మన లోపల సంచిత కర్మలన్నీ పోయి జరగబోయే ఆటంకాన్ని కూడా ముందే పసిగడుతుంది. అంత పవర్ ఉంటుంది అనమాట ఈ ఈ మన భువనేశ్వరి. దీంతో పాటుగా మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి బగలాముఖి సాధన చాలా పవర్. ఎంత గొప్ప సాధన అంటే మృగశిర, చిత్త, ధనిష్ట వాళ్ళకి ఈ బగలాముఖి సాధన శత్రువు నాలికని కోసి పారేస్తుంది. మనకు శత్రువులు ఎవ్వడు రాకుండా చేస్తుంది. ఒకసారి ఈ బగలాముఖి సాధన కూడా మేము కొంతమందికి చేపించాం. బగలాముఖి సాధన, బగలాముఖి శత్రుని సంహారణంలో గదతో ముత్తి పారేస్తుంది శత్రువులు. జస్ట్ ఆమె పేరు జస్ట్ బగలాముఖి దేవతాయ నమః అనుకున్నా కూడా ఎంతో ఫలితం ఉంటుంది. మనకు ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు 108 సార్లు మనం ఉదయాన్నే బగలాముఖి దేవతాయ నమః అని మామూలుగా అనుకున్నా కూడా, మంత్రం కానిది అనుకున్నా కూడా ఖచ్చితంగా బగలాముఖి హెల్ప్ చేస్తుంది. శత్రువులు మన మీదికి రాకుండా చేస్తుంది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మంచి కర్మలను తొలగిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ధనిష్ట వాళ్ళకి కానీ మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొన్ని గ్రహదోష పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి అవన్నీ తొలగిస్తాయి. దాని తర్వాత మనకి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వాళ్ళకి చిన్నమస్తాదేవి అని ఒక దేవత. దశమహావిద్యలు ఇన్ని కూడా ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వాళ్ళకి చిన్నమస్తాదేవి. ఈవిడ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. కుంభరాశికి వస్తుంది. కుంభరాశి, మకర రాశి, కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో చిన్నమస్తాదేవి ఆరాధన. చిన్నమస్తాదేవి అంటే ఆమె తలనే ఆమె కట్ చేసుకొని 3 భాగాలుగా తన పరిచారకులకు రక్తం దాగుతుంటారు. ఆమె తల నరికి ఆమె తలతోనే రక్తం దాగుతుంటారు అమ్మవారు. ఎంత పవర్ఫుల్ అంటే ఇక భార్యాభర్తల దాంపత్య జీవితానికి కూడా ఈ చిన్నమస్తాదేవి బాగా సహకరిస్తుంది. ఎవరికైనా మాటలు రాని వాళ్ళకి కానీ, లోపల దుష్ట ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ చిన్నమస్తాదేవి అనేది మంచి సత్ఫలితాలను అందిస్తుంది అనమాట. అలా రోహిణి, హస్త, శ్రవణ వాళ్ళకి భువనేశ్వరి, మృగశిర, చిత్త, ధనిష్టాల వాళ్ళకి బగలాముఖి సాధన, ఆరుద్ర, స్వాతి, శతభిష వాళ్ళకి చిన్నమస్తాదేవి. ఈ 3 దేవతల్లో కూడా దశమహావిద్యలు ఉన్నత స్థాయి, ఉన్నత శక్తి కలిగి కొన్ని వేల మందిని బగలాముఖి సాధన అయితే అమ్మా, మేము ఒకరోజు బగలాముఖి సాధన చేశాం. వాడు ఎంత గొప్పవాడంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అతనితో మాట్లాడాలి. మనం మామూలు ఒక చిన్న కంపెనీ అతనితో, ముఖ్యమంత్రి ఆయన బగలాముఖి సాధన చేసి జస్ట్ అలా పంపించామంతే. ఎమ్మడే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచి ఆయనతో మాట్లాడి ఆ పని అంతా ప్రాజెక్ట్ పూర్తి చేసి. ఎంత పవర్! ఇంకా అంటే కొన్ని నేను ఆ పదాలు పేర్లు చెప్పకూడదు. పెద్ద పెద్ద హీరోయిన్ ఉంటారు కదా, పెద్ద వాళ్ళు, పాద హీరోయిన్ అనమాట, గొప్ప ఆవిడ. ఆవిడకు కూడా మనం ఈ బగలాముఖి సాధన చేయమని చెప్పాం. ఆశీర్వాదం చేసి, జస్ట్ ఆశీర్వాదం చేసి దాదాపు 7 రోజుల పాటు చేశాం. ఈమెకు సంబంధించింది కొంచెం ఇది వామాచార ప్రక్రియలలో చేస్తుంటాము. అయితే నేను ఎలా ఉంటానంటే గురుస్థానంలో కూర్చొని శిష్యులతో చేపిస్తాను. ఎందుకంటే కొన్ని వామాచార ప్రక్రియలు ఏం చేయకూడదు కదా. నేను శుద్ధాచారంలో చేస్తాను. కౌళ మార్గంలో శుద్ధాచార సాంప్రదాయాన్ని కౌళాచారంలో మేము ఉంటాం. వామాచారం చేసే వాళ్ళ ప్రక్రియలు కొన్ని భిన్నంగా ఉంటాయి.
అంటే మందు పోయడం అని రకరకాలుగా ఉంటాయి. అవి వాళ్ళతో చెప్పిస్తాను, వాళ్ళతో ఇలా చేయండి అంటే దానికి తగిన వాడు, దానికి అలవాటు ఉన్నవాడితో నేను గురుస్థానంలో ఉండే చేపిస్తాను. కొన్ని అవన్నీ హాని చేయము, అమ్మవారికి అట్లా అర్పించి పూలు చల్లి ఎడమ చేయితో కొన్ని వేస్తా. ఇప్పుడు శత్రు సంహరణ జరగాలి, బగలాముఖి సాధన చేసి ఈడు నాకు శత్రు గురుదేవా అంటే చాలు, అలాంటి వాడిని అంటే వాడిని ఆ ప్రాంతం నుంచి ఎల్లగొట్టేదైనా చేయొచ్చు అనమాట. వాడు శత్రువు అయితే జస్ట్ 3 పిరికెళ్ళు ఉప్పేపిస్తాం అంతే, ఇలా ఆ ముగ్గు మీద, అమ్మవారి ముగ్గు మీద అంతే. ఇంకా అక్కడితో ఆ ప్రాంతం ఖాళీ చేసేవాడు వెళ్ళిపోవాలి. ఎంత పెద్ద రౌడీ అయినా, ఎంత పెద్ద దుర్మార్గుడైనా బగలాముఖి సాధన అనేది చాలా పవర్ఫుల్. అలాంటి బగలాముఖితో పాటు చిన్న మస్త అయితే ఇంకా తలను నరికి పారేస్తుంది. చెడ్డ వాళ్ళనైతే, అంత చెడ్డ దుర్మార్గుల్ని, రాక్షసులు అయితే అంత భార్యాభర్తలకు కానీ, పిల్లల విషయంలో కానీ, సంతానం లేని వాళ్ళకి కానీ చిన్న మస్తాదేవి అనేది ఎంతో రకంగా ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఇలా మనం దశమహావిద్యల్లో భువనేశ్వరి, బగలాముఖి, చిన్నమస్తాల గురించి మనం తెలుసుకున్నాం. రాబోయే కాలంలో ఇంకో ముందు నక్షత్రాలు కూడా తెలుసుకుందాం. ధన్యవాదాలు గురుగారు. జయ గురుదత్.